హాయ్ గైస్, మీరు Sony A7M4 కెమెరా యూజర్ అయితే ఈ కెమెరాలో 5 టాప్ హిడెన్ సెట్టింగ్స్ ఉన్నాయి. అయితే ఈ సెట్టింగ్స్ గురించి చాలామందికి తెలియదు. ఈ సెట్టింగ్స్ గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్తానన్నమాట. సో నా వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని జస్ట్ వాచ్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. అన్నింటికంటే ముందుగా ఫస్ట్ హిడెన్ సెట్టింగ్ ఏంటంటే సాఫ్ట్ స్కిన్. డైరెక్ట్గా మీరు కెమెరాలోనే సాఫ్ట్ స్కిన్ని అప్లై చేయవచ్చు. ఇది ఈ కెమెరాలో ఒక మంచి ఫీచర్ అని చెప్పవచ్చు. దీని వలన సబ్జెక్ట్ యొక్క ఫేస్ పై పింపుల్స్ కానీ లేదా మనకు హోల్స్ టైప్లో ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ స్కిన్ని సాఫ్ట్ చేస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ ఎఫెక్ట్ని మనం పోస్ట్ ప్రొడక్షన్లో అంటే ఎడిటింగ్లో ఈ ఎఫెక్ట్ని యూస్ చేస్తాము. కానీ ఇక్కడ మనం కెమెరాలోనే డైరెక్ట్గా ఈ సాఫ్ట్ స్కిన్ని అప్లై చేయవచ్చు. ముందుగా మనం కెమెరాని వీడియో మోడ్లో పెట్టుకోవాలి. వీడియో మోడ్లో పెట్టిన తర్వాత కెమెరాలోని మెనూలోకి వచ్చి కలర్ ఎక్స్పోజర్ కమ్ కలర్, ఆ తర్వాత కలర్ బై టోన్, ఇందులో నుంచి మనం సాఫ్ట్ స్కిన్ ఎఫెక్ట్, ఈ ఆప్షన్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ. సో ఒకటి ఆఫ్, ఆ తర్వాత రెండోది హై రేంజ్, మిడ్ రేంజ్, లో రేంజ్. ఇందులో 3 రకాలుగా ఈ ఫిల్టర్ ఉంటుందన్నమాట. సో అవసరాన్ని బట్టి మనకు కావాల్సిన రేంజ్ని, అంటే హై రేంజ్లో కావాలా లేదా మిడ్ రేంజ్లో కావాలా లేదా మనకు లో రేంజ్లో కావాలా, సబ్జెక్ట్ని బట్టి ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఒక మంచి ఫీచర్. షూట్ టైంలో ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించిన తర్వాత కెమెరాలో మనం ఈ ఆప్షన్ని ఉపయోగిస్తే పోస్ట్ ప్రొడక్షన్లో అంటే ఎడిటింగ్లో ఎటువంటి సాఫ్ట్ ఫిల్టర్ వేయవలసిన అవసరం ఉండదు. ఒక ఎగ్జాంపుల్గా ఈ వీడియోని చూద్దాం. ఇది సాఫ్ట్ స్కిన్ వచ్చేసి లోలో ఉంది. సో లో రేంజ్లో ఉందన్నమాట. ఇప్పుడు సాఫ్ట్ స్కిన్ వచ్చేసి మనకు మిడ్ రేంజ్లో ఉంది. సో ఈ మిడ్ రేంజ్ సాఫ్ట్ స్కిన్ ఎలా ఉంది, లో రేంజ్లో ఎలా ఉంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్ స్కిన్ వచ్చేసి మనకు హై రేంజ్లో ఉంది. అంటే స్కిన్ టోన్ ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, ఆ తర్వాత లోలో పెట్టినప్పుడు ఎలా ఉంది. యాక్చువల్గా ఇది మనం పోస్ట్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎఫెక్ట్ అయితే స్కిన్ మీద మనం స్మూత్ అవడానికి ఏదైతే ఎఫెక్ట్ యూజ్ చేస్తామో అది పోస్ట్ ప్రొడక్షన్లో వేయకుండా మనం డైరెక్ట్గా సాఫ్ట్వేర్లో ఈ కెమెరాలోనే వేసేటట్టుగా మన అవసరాన్ని బట్టి సాఫ్ట్ స్కిన్ అనేది ఏ రేంజ్లో వేసుకోవాలి, లోలో వేయాలా, మిడ్లో వేయాలా లేదా హైలో వేయాలా అనేది అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది హై రేంజ్లో. సెకండ్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏమిటంటే ఫైల్స్ని రీనేమ్ చేయటం. సో మెనూని క్లిక్ చేసిన తర్వాత మనం షూటింగ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మనకు థర్డ్ ఆప్షన్ ఫైల్ కనిపిస్తుంది. సో ఈ ఫైల్లో ఫైల్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఈ సెట్టింగ్స్లో టైటిల్ నేమ్ సెట్టింగ్స్. సో ఇక్కడ మనం టైటిల్ నేమ్ని కనుక ఇచ్చినట్లయితే క్లయింట్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ క్లయింట్ యొక్క నేమ్ మీద ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తే ఆ ఫోల్డర్లో మనకు ఆటోమేటిక్గా పిక్స్ అన్ని దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అదేవిధంగా మనకు ఎట్ ఏ టైం 2 వెడ్డింగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. సపోజ్ ఒక వెడ్డింగ్ అయిన వెంటనే మళ్ళీ ఇంకో వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు ఈ పిక్చర్స్ని అయితే వెంటనే మళ్ళీ కంటిన్యూగా కొట్టకుండా వెడ్డింగ్లో వెళ్ళినప్పుడు ఆ పిక్చర్ ఆ క్లయింట్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో సపోజ్ రాజ్ అనుకుందాం, రాజ్ అనే పేరుతో ఫోల్డర్ని క్రియేట్ చేస్తే ఆ ఫోటోలోకి ఈ పిక్స్ అన్ని వెళ్ళిపోతాయి. అప్పుడు ఏంటంటే మనం కాపీ చేసిన తర్వాత సిస్టంలోకి ఈ ఫైల్స్ అన్ని ఫోల్డర్స్గా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఈ క్రియేట్ అయిన ఫోల్డర్స్ని మనం ఈజీగా కాపీ చేసుకోవచ్చు. అంటే మొత్తం అన్ని ఫోటోలు ఒక సబ్జెక్టు అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా విడివిడిగా మనం సెలెక్ట్ చేసుకోకుండా ఒక క్లయింట్ యొక్క ఫొటోస్ ఇంతవరకు ఉంది, సెకండ్ క్లయింట్ యొక్క ఫొటోస్ ఇంతవరకు ఉంది, అలా సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఏంటంటే ఫోల్డర్ని క్రియేట్ చేస్తే ఆ ఫోల్డర్లోకి ఈ పిక్స్ అనేవి సేవ్ అయిపోతాయి. అలాగే సెకండ్ టైం మనం ఫోల్డర్ని క్రియేట్ చేసినప్పుడు సెకండ్ టైం ఏదైతే మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి సెకండ్ టైం తీసిన పిక్స్ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ ఆప్షన్ అనేది ఇంతకుముందు కెమెరా అయినా మనకు A7M3లో లేదు, కానీ ఈ ఫీచర్ మనకు A7M4 నుంచి ఇవ్వడం జరిగింది. సో A7M4లో ఈ సెట్టింగ్ అనేది ఒక మంచి ఫీచర్, బెస్ట్ సెట్టింగ్ అని చెప్పవచ్చు.
నాకు నచ్చిన థర్డ్ ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏమిటంటే క్రియేటివ్ లుక్. ఈ క్రియేటివ్ లుక్ కూడా మనం మెనూలోకి వెళ్ళి మెనూలో ఎక్స్పోజర్ కమ్ కలర్, అలాగే అందులో నుంచి కలర్ టోన్ ఇందులో వెళ్ళిన తర్వాత మనకు ఇది యాక్టివేట్ అవ్వాలి అనుకుంటే మనం పిక్చర్ ప్రొఫైల్ని ఆఫ్లో పెట్టుకుంటే మాత్రం క్రియేటివ్ లుక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు క్రియేటివ్ లుక్లోకి వెళ్ళిన తర్వాత మనకు స్టాండర్డ్, పీటీ, ఎన్టీ, వివి, వివి2, ఎఫ్ఎల్, ఇన్, ఎస్హెచ్, బిడబ్ల్యూ, ఎస్ఈ, ఎస్టీ, ఎఫ్ఎల్, ఐఎన్, ఎస్హెచ్, వివి2, బిడబ్ల్యూ ఇలా ఆప్షన్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు కెమెరాలో మనకు కొన్ని ఆప్షన్స్ వరకు మాత్రమే ఉండేవి, కానీ ఈ 7M4లో మనకు ఇంకొంచెం ఫీచర్స్ యాడ్ చేసి కొన్ని ఆప్షన్స్ ఎక్కువగా పెట్టి ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఆప్షన్స్ అన్నీ మనం ఫోటోలో వాడుకోవచ్చు, అలాగే వీడియోలో రెండింటిలో మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం ఈ ఆప్షన్స్ అన్నిటినీ మళ్ళీ స్పెషల్గా వీటి వాల్యూస్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ వాల్యూస్ని మనం ప్లస్గా మార్చుకోవచ్చు, అలాగే మైనస్లో కూడా వీటి రేంజ్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి మనకు కావాల్సినట్టుగా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే కాంట్రాస్ట్ లెవెల్ని మనం మైనస్ చేసుకోవచ్చు, అలాగే ప్లస్ చేసుకోవచ్చు. అలాగే హైలైట్స్ని, షాడోస్ని, ఫేడ్ని, సాచ్యురేషన్ని, ఆ తర్వాత షార్ప్నెస్ని, చివరిగా క్లారిటీని, వీటన్నిటిని వీటి వాల్యూని మనకు అవసరాన్ని బట్టి మైనస్ అలాగే ప్లస్ రేంజ్ అనేది తగ్గించుకుంటూ పెంచుకుంటూ అవసరాన్ని బట్టి మనకు కావాల్సిన వాల్యూస్ని సెట్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఫీచర్, మెనూలో నుండి నెట్వర్క్లో మనకు 5 GHz యొక్క కనెక్టివిటీ ఉంటుంది. దీని వలన ఉపయోగం ఏమిటి అంటే నేను నా మొబైల్ ఫోన్ని, స్మార్ట్ ఫోన్ని మానిటర్లా కాకుండా దాని నుంచే సెట్టింగ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీనిని ఎలా ఉపయోగిస్తామంటే ఇప్పుడు సపోజ్ దీనిని కావాల్సిన యాప్స్ మనకు సోనీ నుంచి వచ్చే ఇమేజింగ్ ఎడ్జ్ లేదా థర్డ్ పార్టీ యాప్ అయినా మనకు మానిటర్ ప్లస్ ఈ రెండింటిలో ఒకదానిని ఉపయోగించి నేను నా స్మార్ట్ ఫోన్ని మానిటర్లా యూజ్ చేస్తాను. సో మెనూలోకి వెళ్ళిన తర్వాత నెట్వర్క్, సో వైఫైలో చూస్తే మనకు ఇది వైఫై కనెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఆన్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వైఫై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ వచ్చేసి మనకు 2.4 GHz అండ్ 5 GHz రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు 5 GHz అంటే బాగా స్పీడ్గా ఉంటుందన్నమాట. అయితే 5 GHzలో సెట్ చేసుకోవాలి. ఇది చాలా మంచి ఫ్యూచర్. ఇది కూడా మనకు షూట్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేస్తూ మనం గింబల్పై కూడా వాడవచ్చు. ఒకవేళ గింబల్పై వాడేటప్పుడు మనకు ఏమైనా ల్యాగ్, ఈ ఆప్షన్ని ఉపయోగించి ఏమైనా ల్యాగ్ అనిపిస్తే అంటే మనకు స్లోగా రావడం లా అనిపిస్తే కనుక టైప్ సి నుంచి టైప్ సి కేబుల్ ఉంటుంది కదా, ఆ కేబుల్ని కనెక్ట్ చేసుకోవడం వల్ల ఈ ల్యాగ్ని మనం తగ్గించవచ్చు.
ఇక లాస్ట్ అండ్ అన్నింటికంటే బెస్ట్ అని నాకు అనిపించిన ఫ్యూచర్ AF or MF, ఆటో ఫోకస్ ట్రాన్సిషన్ స్పీడ్. ఈ ఆప్షన్ని ఉపయోగించి ట్రాన్సిషన్ స్పీడ్ని తగ్గించుకోవచ్చు, అలాగే పెంచుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే, మన కెమెరా ఒక సబ్జెక్ట్ నుంచి మరొక సబ్జెక్ట్కి షిఫ్ట్ చేసే టైం ఉంటుంది కదా, దాన్ని తగ్గించుకోవడం అనమాట. ఒకవేళ దాన్ని తగ్గిస్తే ఎలా అనిపిస్తుంది, ఈ తగ్గించే టైంని స్లో పెట్టుకుంటే మనకు మాన్యువల్గా ఎలా సెట్ చేస్తే ఎలాగైతే వస్తుందో అలాంటి ఫీల్ వస్తుంది. అదే మనం స్పీడ్గా కనుక ఈ ట్రాన్సిషన్ స్పీడ్ని స్పీడ్ వాల్యూ ఇచ్చినట్టయితే ఈ సబ్జెక్ట్ నుంచి మరొక సబ్జెక్ట్ మీదకి ట్రాన్సిషన్ స్పీడ్గా వస్తే మనకు ఒక సినిమాటిక్ ఫీల్ని తీసుకొస్తుంది. సో మెనూలో AF MF ఆప్షన్స్లో మనకు సెకండ్ ఆప్షన్ అయిన AF ట్రాన్సిషన్ స్పీడ్. సో దీంట్లోకి వచ్చిన తర్వాత మనకు చూస్తే స్లో, అలాగే రైట్ సైడ్ చూస్తే మనకు ఫాస్ట్. ఈ రెండిట్లో ఫాస్ట్లో మనకు 7 పాయింట్స్ వరకు ఉంది, అలాగే స్లో చేస్తే మనకు 1 to 7 పాయింట్స్ వరకు మనకు ఈ స్పీడ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేద్దాం. 1లో ఉంటే మనకు ట్రాన్సిషన్ స్పీడ్ ఎలా వస్తుంది, అలాగే 5లో ఎలా వస్తుంది, ఆ తర్వాత 7లో ఎలా వస్తుంది అనేది ఎగ్జాంపుల్గా చూద్దాం. సో ఫస్ట్గా మనం AF ట్రాన్సిషన్ స్పీడ్ అనేది ఇక్కడ 1లో పెట్టాను. 1 AF ట్రాన్సిషన్ స్పీడ్ 1లో పెట్టి సెట్ చేశాను. స్లోగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా దీన్ని రికార్డ్ చేద్దాం, అలాగే మనం మాన్యువల్గా కూడా ఇందులో కూడా రికార్డ్ చేసి చూపిస్తాను. సో ఇందులో రికార్డ్ కొట్టా, ఇందులో కూడా రికార్డ్ చేసా. మనకు ఫోకస్ పాయింట్ అనేది మనకు ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి దీని మీదకి షిఫ్ట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. స్లోగా మూవ్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి దీని మీదకి షిఫ్ట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. స్లోగా మూవ్ అయింది. ఓకే, అదేవిధంగా ఇంకోసారి స్లోగా. ఇది ఎలా ఉందంటే మనం మాన్యువల్గా సెట్ చేస్తే ఎంత టైం అయితే తీసుకుంటుందో అలా మూవ్ అవుతుంది. అంటే 1లో పెట్టినప్పుడు అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్సిషన్ స్పీడ్ వచ్చేసి మనం 5లో పెడదాం. 4లో పెడదాం. ఓకే, ఇప్పుడు 4లో ఉంది. ట్రాన్సిషన్ స్పీడ్ ఇప్పుడు 4లో ఉంది. సో 4లో ఉన్నప్పుడు స్పీడ్ అనేది ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడు మనకు ఫోకస్ పాయింట్ అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి చూద్దాం. ఇంతకు ముందుకి ఇప్పటికి స్పీడ్ పెరిగింది. ఓకే, మీరు చూడవచ్చు. ఇంతకుముందు స్లోగా మూవ్ అయింది. ఈ సబ్జెక్ట్ నుంచి ఆ సబ్జెక్ట్కి మూమెంట్ అనేది స్లోగా ఉంది. అదే ఇప్పుడైతే కొంచెం స్పీడ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్సిషన్ స్పీడ్ వచ్చేసి మనం 4 నుంచి హైయెస్ట్ 7లో పెడదాం. ఓకే, ట్రాన్సిషన్ స్పీడ్ వచ్చేసి 7 ఫాస్ట్. ఓకే, ఇందులోనే రికార్డ్ కొడుతున్నా. సో మనకు సబ్జెక్ట్ వైజ్గా దీంట్లోనే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ మనకు ఫోకస్ ఇక్కడ చేస్తుంది. దీని మీదకి వెళ్దాం. సో బాగా స్పీడ్గా ఉంది. 4లో పెట్టిన దానికంటే ఇప్పుడు 7లో పెడితే బాగా స్పీడ్గా ఉంది. సో ఈ ఫాస్ట్ మూమెంట్ అనేది మనకు సినిమాటిక్ రేంజ్లో బాగుంటుంది అన్నమాట. సినిమాటిక్ లుక్ రావడానికి మనకు ఈ సబ్జెక్ట్ మూమెంట్ ఫోకసింగ్ అనేది స్పీడ్గా ఉంటే సినిమాటిక్ లుక్ వస్తుంది. చూశారు కదా మూమెంట్ ఎంత స్పీడ్గా ఉందో. అదే 1లో పెడితే బాగా స్లోగా ఉంది. 4లో పెడితే కొంచెం స్లోగా ఉంది. ఇప్పుడు మనం 7లో పెట్టినప్పుడు బాగా హై రేంజ్లో ఫాస్ట్గా ఫోకసింగ్ అనేది మనకు తీసుకుంటుంది. ఓకే, ఇది కూడా ఒక మంచి అప్గ్రేడ్ ఫీచర్. దీంతో పాటుగా మనకు ఫేస్ ఆర్ ఐ, సబ్జెక్ట్ హ్యూమన్, యానిమల్, బర్డ్
ఆప్షన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే హ్యూమన్ చేసేటప్పుడు మనకు హ్యూమన్ ఆప్షన్ని, అలాగే యానిమల్ ఫోటోగ్రఫీ చేసేటప్పుడు యానిమల్స్ని, బర్డ్ ఫోటోగ్రఫీ చేసేటప్పుడు బర్డ్ని ఆప్షన్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనం ఐ ప్రియారిటీని కూడా సెట్ చేసుకోవచ్చు. ఎలాగంటే మనకు అవసరమైన రైట్ ఐ లేదా లెఫ్ట్ ఐ ఏదైతే ఐ ఉంటుందో దాన్ని మనం అవసరాన్ని బట్టి రైట్ ఐ కావాలా లేదా లెఫ్ట్ ఐ కావాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఆటోమేటిక్గా ఆటో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి కావాల్సిన రైట్ ఐ అయితే రైట్ ఐ లేదా లెఫ్ట్ ఐ ఏదైతే అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ జస్ట్ వాచ్ యూట్యూబ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ లెర్నింగ్, కీప్ షేరింగ్, కీప్ స్మైలింగ్. Thank you so much guys to watching this video.